మీరు బయటికి వెళ్ళి ఎందుకు కూర్చున్నారు? రండి, రావాలి లోపలికి. పిల్లలు మీరు ఎందుకు వెళ్ళారు బయటికి? మీరు మా పిల్లకి గాలి తగలండి, రావాలి మిగిలిన వాళ్ళందరూ లోపలికి. అందరు రావాలి లోపలికి. ఎందుకు వెళ్ళాలి? కూర్చోండి, వెళ్ళకూడదు బయట. దారి అటు ఇటు నిక్షిత కూర్చో, కాలు దగ్గరికి పడతాను. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధువులోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు శోధించిన ఎడల నేను ఆకాశపు ఎక్కి పట్టజాలనంత విస్తారముగా దేవుని కుమ్మరించదును. ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన నాతో గమనించండి. మరి చక్కని దివ్యదేవులైన మరి దేవుని యొక్క ఆశీస్సులు పొందుటకు చదవబడిన వాక్యము దేవుడు దీవించి ఆచరించుగాక. ఈ యొక్క వాక్యం శ్రమిస్తుంది. నా మందిరమును నిధి ఉన్నట్లు మీ యొక్క దశాంశమును అనగా దశమ భాగమును, ప్రతిష్టార్పణను, మొక్కుబడి కానుకలను మరి సమర్పించినట్లయితే, ఇచ్చి శోధించినట్లయితే దేవాది దేవుడు ఆకాశకు ఒక వాకిలి విప్పి పట్టజలంత విస్తారమైన దేవుడు కుమ్మరిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించిన వారు మరి రమేష్ యొక్క హస్తంలో ఆ పాత్ర ఉంది. మీ యొక్క ప్రత్యేకమైన దశమ భాగంలో మీకు కవర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా దశమ భాగం ఇచ్చేవారు ఉన్నట్లయితే, లేదా ప్రతిష్టార్పణ లేదా స్పెషల్ ఆఫరింగ్ ఏదైనా ఉంటే ఆ యొక్క ట్రైలో పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఇది ఆనవాయితీగా ఉంటుంది. ఇలా కవర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనప్పటికీ ఈ ఆఫరింగ్ అనగా ఇంకా కానుకలు వేయదలుచుకున్నప్పుడు ఈ రీతిగా